హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన మరో 2 నోటిఫికేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. అర్హత ఏదైనా డిగ్రీ కానీ పీజీ చేసిన వారు అప్లై చేసే అవకాశం కల్పించారు. శాలరీ వచ్చేసి 35,120 రూపాయల నుంచి 91,450 రూపాయల వరకు స్టార్టింగ్ లోనే ఇస్తారండి. మీకు ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు 50,000 రూపాయల వరకు శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఏపీపీఎస్సీ వారు మరో 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారండి. వాటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ 3 నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏమేమి అర్హతలు ఇచ్చారనేది పూర్తిగా నేను చెబుతాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీళ్ళు రిలీజ్ చేసిన 2 నోటిఫికేషన్లలో మొదటిది ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీసెస్ నుంచి రిలీజ్ చేశారండి. ఇందులో మొత్తం 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 37,100 రూపాయల నుంచి 91,450 రూపాయల వరకు సాలరీ ఇస్తారు. ఈ పోస్టులకి మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు, అది కూడా 1/7/2021 కల్లా మాక్సిమంగా 42 సంవత్సరాలు మించకుండా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్లై చేసుకోవడానికి కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉందండి. అది కూడా psc.ap.gov.in మాత్రమే వెళ్ళి అక్కడ నుంచి మిమ్మల్ని మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఉపయోగించుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 22/10/2021 నుంచి 12/11/2021 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి 11/11/2021 లోపల మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి. దీనికి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ అనేది కూడా ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది. మీరు దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ ఫెసిలిటీ కూడా ఉపయోగించుకోవచ్చు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in నుంచి వెళ్ళి అక్కడ మీరు మాక్ టెస్ట్ ను అటెండ్ అవ్వచ్చు. ఇది కూడా మాక్సిమం గా 22/10 నుంచి అవైలబిలిటీలో ఉండడానికి అవకాశం ఉంది. ఈ పోస్టులకి అనగా ల్యాండ్ సర్వేయర్ పోస్టులకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి. ఇందులో మల్టీ జోన్ వైజ్ గా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మల్టీ జోన్ 1 కింద 2 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 కింద 4 వేకెన్సీస్, ఓవరాల్ గా 6 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మల్టీ జోన్ 1 అనగా జోన్ 1 అండ్ జోన్ 2 2 కంప్రైజెస్ అయ్యి ఇచ్చారండి. డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈ మొత్తము మల్టీ జోన్ 1 కింద ఇచ్చారు. మల్టీ జోన్ 2 కింద గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, వీటిని మల్టీ జోన్ 2 కింద ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ సివిల్ కానీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదే కాకుండా ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, సివిల్ కి ఈక్వలెంట్ గా ఉన్న క్వాలిఫికేషన్ ఎవరైనా చేసి ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఏజ్ లిమిట్ మాక్సిమం గా 42 సంవత్సరాలు 1/7/2021 మించకుండా ఉండాలి అని చెప్పాం కదా. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ వారికి మరొక 10 సంవత్సరాలు, బీసీ ఎకనామికల్ లీవిక సెక్షన్ వారికి మరో 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మరో 3 సంవత్సరాలు అడిషనల్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. అప్లై చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా 5 స్టెప్లు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 1 కింద మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అందరూ చేపించుకోవాలండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ వారు ఆ లాగిన్ ఐడి ఉపయోగించుకొని మీరు ఆ పోస్టులకు అన్నింటికి అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 2 కింద మీరు మీ పాస్వర్డ్ ఉపయోగించుకొని లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 కింద పేమెంట్ అనేది పే చేయాలండి. స్టెప్ 4 కింద అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ జనరేషన్ కాపీని మరియు అప్లికేషన్ ఫామ్ను మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ వద్ద ఉంచుకోవాలి. దాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ రూపంలో 2 పోస్టులకి అనగా సర్వే పోస్టులకి మరియు ఈ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ పోస్టులకి రెండింటికి ఎగ్జామినేషన్ ఫీ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఇచ్చారండి. 250 రూపాయలు అప్లికేషన్ ఫీ రూపంలో పే చేయాలి. 120 రూపాయలను ఎగ్జామినేషన్ ఫీ రూపంలో ఓవరాల్ గా 370 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్ అయితే. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీ అయిన 120 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు, కానీ అప్లికేషన్ ఫీ అయిన 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు ఉపయోగించుకొని ఆన్లైన్లోనే మోడ్ ఆఫ్ పేమెంట్ గా అవైలబిలిటీ ఆప్షన్ ఇచ్చారు పే చేసుకోవడానికి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ సిలబస్ కానీ అనెక్సరీ 2లో ఇచ్చారని చెప్పారు. ఈ అనెక్సరీ 2 ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఎంపిక విధానం అనేది
మీ రిటర్న్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మెరిట్ బేస్ మీదనే తీస్తాము అని ఇచ్చారండి. దానికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ సిలబస్ కానీ అనెక్స్ 2 లో చెక్ చేసుకోవాలని ఇచ్చారు. ప్రతి ఒక్కరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ దగ్గర ఓపెన్ కాంపిటీషన్ మరియు ఎకనామిక్ లివింగ్ శిక్షణ అయితే 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 30% మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ తెచ్చుకోవాలి. ఈ క్వాలిఫైయింగ్ నేచర్ తెచ్చుకున్నంత మాత్రాన ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీరు ఉంటారని కాదు. ఎవరైతే మెరిట్ లో ఉంటారో వారికి మాత్రమే ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫిజికల్లీ మరియు సౌండ్ హెల్త్ ఉన్న వారు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఛాన్సెస్ ఉంటాయి. ఈ సర్వే పోస్టులకి మల్టీ జోన్ 1 నుంచి మల్టీ జోన్ 2 నుంచి ఏ కేటగిరీ వారికి ఏ వేకెన్సీస్ ఇచ్చారనేది క్లియర్ గా ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ వారికి జనరల్ గా ఇచ్చారండి. జనరల్ అంటే దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు మల్టీ జోన్ 1 కింద. మల్టీ జోన్ 2 కింద ఓపెన్ కేటగిరీ వారికి 2, బీసీబీ వారికి 1, అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారండి ఒక పోస్టు. ఇందులో మల్టీ జోన్ 1 కింద ఎస్టీ క్యాండిడేట్స్కి ఉమెన్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఇచ్చారు. మల్టీ జోన్ 2 కింద ఉమెన్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇలాగ మొత్తంగా 6 వేకెన్సీస్ అయితే ఏ జోన్ వారికి ఏ కేటగిరీ వారికి ఇచ్చామనేది క్లియర్గా ఇచ్చారు. మీరు ఒక్కసారి దీన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే మీకు పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయండి. పేపర్ 1 నుంచి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్లు 150 మార్కులకు 150 నిమిషాలు టైం ఇస్తారు. పేపర్ 2 కింద సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి 150 క్వశ్చన్లు 150 నిమిషాలు 300 మార్కులకు ఇస్తారు. ఓవరాల్ గా 450 మార్కులకు ఉంటుంది. అనగా సివిల్ సబ్జెక్ట్ పేపర్ 2 నుంచి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. పేపర్ 1 నుంచి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. ఇది కేవలం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుందండి సిలబస్ అనేది మొత్తము. బోత్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్క్ కూడా ఉన్నాయండి. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి రాంగ్ ఆన్సర్ కి. సిలబస్ గమనిస్తే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మొత్తంగా ప్రతి ఒక్కటి ఇచ్చారండి. పేపర్ 1 లో జనరల్ స్టడీస్ కింద మరియు మెంటల్ అబిలిటీ కింద డేటా అనాలజీ ఇచ్చారండి. టాబ్లర్ కాలం కానీ విజువల్ రిప్రజెంటేషన్ కానీ బేసిక్ డేటా అనలైజ్ కానీ మొత్తంగా ఇది మెంటల్ అబిలిటీ కింద ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ మెంటల్ అబిలిటీ కింద ఇచ్చారండి. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామికల్, సోషల్, కల్చర్, పొలిటీ అండ్ లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చారు జనరల్ స్టడీస్ కింద. ఇవన్నీ సిలబస్ గా ఇచ్చారండి. ఈ సిలబస్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సిలబస్ మీ ముందర ఉంచుకొని ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వారికి వారి యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పైన కంప్లీట్ క్వశ్చన్స్ ఇచ్చారండి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది సివిల్ ఇంజనీరింగ్ వారికి నేను ఈ యొక్క సిలబస్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇందులో సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అండి, ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఉన్నాయి. మొత్తం 4 వేకెన్సీస్ ఇచ్చారు. శాలరీ వచ్చేసి 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు బేసిక్ పేనేనండి. ఇది ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు 50,000 రూపాయల స్టార్టింగ్ లోనే వస్తుంది. ఇదే కాదు, మొదటి నోటిఫికేషన్ అయిన సర్వే వాటికి కూడా స్టార్టింగ్ లోనే 50,000 రూపాయల శాలరీ రావడానికి అవకాశం ఉన్నాయని రెండింటికి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 9/11/2021గా ఇచ్చారు. స్టార్టింగ్ డేట్ 19/10/2021గా ఇచ్చారండి. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి 8/11/2021 సాయంకాలం లోపల మీరు పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in నుంచి మాత్రమే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. రిమైనింగ్ ప్రొసీజ్యూర్ అంతా అనగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ కానీ, దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ గా ముందు నోటిఫికేషన్ ఏ విధంగా చెప్పానో అప్లికేషన్ ఫీ కానీ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు లాగిన్ ఐడి, మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఏదైతే ముందుగా చెప్పానో యాజ్ ఇట్ ఈస్ గా అదే ఈ విధంగా ఇచ్చాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అదే విధంగా ఉంచారు. నేను చూపిస్తాను ఇప్పుడే. కాకపోతే ఈ పోస్టులకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకి అయితే ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ రెండింటిలో ఉంటుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. కానీ సర్వే పోస్టులకు అయితే కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది. మొత్తంగా 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. ఇది కూడా కమ్యూనిటీ మరియు జెండర్ వైజ్ స్ప్లిట్ అప్ వచ్చేసి కింద అనెక్సరీ 1 లో ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లో కానీ, సైన్స్ లో కానీ, కామర్స్ లో కానీ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. లేదా జర్నలిజం కానీ, పబ్లిక్ రిలేషన్ లో కానీ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ జర్నలిజం చేసిన వారు కూడా ఈ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవడానికి లేదు కాబట్టి వీరికి అవకాశం ఇచ్చారండి. ఎగ్జామినేషన్ ఫీ నుంచి అనగా 120 రూపాయల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ ఈ 250 రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు ఖచ్చితంగా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, జనరల్ రిక్రూట్మెంట్ కింద ఏ కేటగిరీ వారికి ఎన్ని స్ప్లిట్ అప్ ఇచ్చారని క్లియర్ గా ఇచ్చారండి. ఓసీ వారికి 2 జనరల్ గా ఇచ్చారండి.
సో దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ కేటగిరీకి బీసీబీ పోస్టుల వారికి మాత్రమే ఉమెన్ కేటగిరీకి ఒక వేకెన్సీ రిలీజ్ చేశారు. టోటల్ గా 4 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఉమెన్ కి ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేశారు. ఓవరాల్ గా 4 వేకెన్సీస్ ఇచ్చారండి. స్ప్లిట్ కూడా క్లియర్ గా ఇచ్చారు. అన్ని ఫ్రెష్ వేకెన్సీస్ మాత్రమే అండి, ఎక్స్ప్రెస్ అవసరం లేదు ఈ పోస్టులకి. వీరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్ పైన 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 3 తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన డిస్క్రిప్టివ్ టైప్ అనేది 75 మార్కులకు ఉంటుంది. ఈచ్ సబ్జెక్టు 180 నిమిషాలు టైం ఇస్తారు. 150 మార్కులకి ఓవరాల్ గా 450 మార్కులకి అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో నెగిటివ్ మార్క్ కూడా ఉన్నాయండి. 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. సో మీకు తెలిసిన క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ చేయండి. పేపర్ 3లో ఎస్ఏ కండెన్సింగ్ ఆఫ్ పారా కాంప్రిహెన్షన్ విత్ క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. పేపర్ 3 కింద సిలబస్ ఈ విధంగా ఇచ్చారు. పేపర్ 3కి పేపర్ 1 లో ముందుగా చెప్పిన విధంగా ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్కటి ఇచ్చారండి. ముందుగా ఏదైతే ఇచ్చారో ముందు పేపర్లో అనగా సర్వే పోస్టులకు ఏదైతే ఉందో సిలబస్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ యాజ్ ఇట్ ఇస్ గా అదే సిలబస్ ఉంది. ఒక్కసారి చూడని వాళ్ళు ఉన్నట్లయితే వెనక్కి వెళ్ళి ఆ సిలబస్ గురించి చెక్ చేసుకోండి ఒక్కసారి. జర్నలిజం కింద 150 క్వశ్చన్లు, 150 మార్కులకు ఉంటుందని చెప్పాం కదా. ఇది వారి జర్నలిజం ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ పైన ప్రతి ఒక్క క్వశ్చన్ ఇచ్చారండి. పేపర్ 2 కింద తెలుగు లాంగ్వేజ్ నుంచి 75 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 75 మార్కులకి డిస్క్రిప్టివ్ టైప్ అనేది ఉంటుంది. మొత్తంగా మీకు 180 నిమిషాలు టైం ఇస్తారు. ఇందులో ఎస్ఏ కండెన్సింగ్ పేరా కాంప్రిహెన్షన్ విత్ క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్ గా డీటెయిల్స్. నేను ఈ యొక్క లింక్ అనగా సిలబస్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మరియు నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ను ముందు ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్క పోస్ట్లకి 1/3 నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే సమయంలో ఏదైతే తెలిసిన ఆన్సర్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేసి మీరు డిస్క్వాలిఫై అవ్వడానికి కారకులు కావద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.